రైట్, మట్టిలో కలిసిపోయిన పురాతన ఆలయం ఇప్పుడు రాజకీయ మంటలు రేపుతోంది. వరంగల్లో గుడిని కూల్చేసి బడి నిర్మించాలి అన్న ఒకే ఒక్క నిర్ణయం తెలంగాణ వ్యాప్తంగా పొలిటికల్ హీట్ పుట్టిస్తోంది. ఒకవైపు హిందూ సంఘాలు రోడ్డెక్కగా, ఇంకొక వైపు గుప్త నిధుల కోసమే గుడిని కూల్చేశారు అంటూ ప్రతిపక్షాలు, స్థానికులు ఆరోపిస్తూ ఉండడం మరింత సంచలనం రేపుతోంది. వరంగల్ జిల్లా ఖానాపూర్ మండలం అశోక్ నగర్ సమీపంలో 800 ఏళ్ల చరిత్ర కలిగిన కాకతీయుల కాలం నాటి అతి పురాతనమైన ఆలయాన్ని కొంతమంది వ్యక్తులు నేలమట్టం చేయడం వివాదాస్పదమవుతోంది. అశోక్ నగర్ నందు 226/1 సర్వే నెంబర్లోని 13 ఎకరాల స్థలంలో కాకతీయుల కాలం నాటి అతి పురాతన ఆలయం ఉండగా, పక్కనే ఉన్న సైనిక్ స్కూల్ స్థలానికి చెందిన మరొక 17 ఎకరాలని కలుపుకుని మొత్తం 30 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం చేపట్టాలి అని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా భూమి చదును చేస్తూ 800 ఏళ్ల చరిత్ర కలిగిన శైవ క్షేత్రాన్ని జేసీబీతో కూల్చేయడంతో అతి పురాతన శిల్ప సంపద మట్టిలో కలిసిపోయింది. ఇది కాస్త ఇప్పుడు తీవ్ర దుమారానికి దారితీస్తోంది. ఇక్కడ జరుగుతున్నటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీస్తుంది. అసలు ఈ గుడి నిర్మాణం ఎప్పుడు జరిగింది, ఎందుకు ఇలా శిథిలావస్థకు చేరుకుంది, గుడి కూల్చివేయడం వెనుక అసలు కథ ఏంటి ఇప్పుడు చూద్దాం. క్రీస్తు శకం 1231వ సంవత్సరంలో గణపతి దేవుడి కాలంలో ఈ ఆలయ నిర్మాణం జరిగినట్టు శాసనాలు చెబుతున్నాయి. ఆలయ పరిరక్షణ కోసం చుట్టూ అతిపెద్ద రక్షణ వలయంగా మట్టి కోట కట్టారు. అయితే ఇలాంటి పురాతన ఆలయాన్ని 3 రోజుల క్రితం జేసీబీతో నేలమట్టం చేసి మట్టి కట్టని ధ్వంసం చేయడం కలకలం రేపుతోంది. ఎంతో చరిత్ర కలిగిన శైవ క్షేత్రం రాత్రికి రాత్రే రాతి కుప్పగా మారిపోవడంతో స్థానికులంతా షాక్ అయ్యారు. అయితే అక్కినేని రామారావు అనే స్థానిక న్యాయవాది పురావస్తు శాఖ అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకువెళ్లడంతో ఈ వ్యవహారం బట్టబయలైంది. ఈ వ్యవహారం దుమారం రేపిన నేపథ్యంలో అప్రమత్తమైన కేంద్ర పురావస్తు శాఖ అధికారులు ఆలయం కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించి పనులను నిలిపేశారు. ఆలయం కూల్చివేతపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చర్యలుంటాయని చెప్పారు పురావస్తు శాఖ అధికారి బుజ్జి. కాకతీయ పీరియడ్కి సంబంధించిందని ఉన్నది, అదే 12వ శతాబ్దం. అంటే పరిధిలో లేక చేర్చకపోయినా కూడా స్ట్రక్చర్ అనేది మాకు 100 సంవత్సరాలు కలిగినట్టు టెంపుల్స్ అన్నీ కూడా పురాతనమైనవి. హైయర్ అథారిటీ నుంచి మాకు ఆ రిపోర్ట్ ఇచ్చినాం కదా, దాన్ని బట్టి ఇది రెవల్యూషన్ అయితే జరుగుతుంది. మరోవైపు పురాతన ఆలయం కూల్చివేతపై కాకతీయ హెరిటేజ్ ట్రస్ట్ కన్వీనర్ పాండురంగారావు సీరియస్ అయ్యారు. గుప్త నిధుల కోసమే తవ్వకాలు జరిగి ఉండొచ్చు అంటూ అనుమానం వ్యక్తం చేశారు. ఈ గుప్త నిధుల కోసమని వచ్చేవాళ్ళు తవ్వేసేసేసి అక్కడ శాంక్టరంలో అక్కడ స్వామి లేడు, పానమట్టం లేదు, శివలింగం లేదు, అంతా కూడా డిస్ట్రాయ్ అయిపోయింది అనమాట. ఈ విధంగా ఈ టెంపుల్ మరుగున పడిపోయింది. కళ్యాణ మండపానికి ఎలా రెస్టోర్ చేసామో ఆ విధంగా శాండ్ బాక్స్ టెక్నాలజీని వాడి దీన్ని రెస్టోర్ చేసి ఎక్కడెక్కడైతే మిస్సింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా రీక్రియేట్ చేసి ఈ టోటల్గా టెంపుల్ని రెస్టోర్ చేయాలని చెప్పేసి మేము అనుకుంటున్నాము. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ అదేవిధంగా మన కలెక్టర్ గారు కూడా ఇలాంటి ప్రపోజల్స్కి చేద్దామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇదిలా ఉంటే వరంగల్ అశోక్ నగర్ పరిధిలో ఆలయం కూల్చివేత వ్యవహారం రాజకీయంగా కాకరేపుతోంది. హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బీజేపీ నేతలు, కార్యకర్తలు గుడి కూల్చిన ప్రాంతాన్ని సందర్శించి ఆందోళనకు దిగారు. ధర్మాగ్రహ దీక్ష చేపట్టారు. ఘటనా స్థలాన్ని సందర్శించిన బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి ఆలయం కూల్చివేతని తీవ్రంగా ఖండించారు. గుడిని కూల్చివేసిన వారిపై చర్యలు తీసుకుని ఆలయాన్ని పునర్నిర్మించాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. గుప్త నిధుల వ్యవహారం పైన కూడా నిగ్గు తేల్చాలన్నారు. ఆలయం కూల్చివేత పునర్నిర్మాణంపై బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి ఇంకా ఏమంటున్నారు అన్నది మా స్పెషల్ కరెస్పాండెంట్ పెద్దీష్ ద్వారా తెలుసుకుందాం.
800 ఏళ్ల చరిత్ర కలిగిన అతి పురాతన ఆలయాన్ని నేలమట్టం చేసి గుడి స్థలంలో బడిని నిర్మించడం కోసం తలపెట్టినటువంటి ప్రయత్నాలు ఇప్పుడు రాజకీయ దుమారానికి దారితీస్తున్నాయి. ఆ గుడిని నేలమట్టం చేసిన స్థలంలో మనం ప్రస్తుతం ఉన్నాం. ఇక్కడ ఒకవైపు హిందూ సంఘాలు, ఇంకొక వైపు బీజేపీ శ్రేణులు ఇక్కడికి చేరుకొని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. బీజేపీ శాసనసభ పక్ష నేత ఏరెడ్డి మహేశ్వర రెడ్డి గారు వచ్చారు. సార్ చూశారు కదా గుడి, అసలు ఈ చుట్టూ మనకు ఒక అంటే కాకతీయుల నిర్మాణాలు అంటేనే ఒక్కొక్క చోట ఒక్కొక్క డిఫరెంట్ స్ట్రక్చర్స్, శాండ్ బాక్స్ టెక్నాలజీ. ఇక్కడ చూస్తే మనకు చుట్టూ ఒక ప్రాకారం, మట్టి కోట, మధ్యలో గుడి, ఒక డిఫరెంట్ థీమ్ కనిపిస్తుంది. సో ఈ గుడిని నేలమట్టం చేశారు. సో ఇక్కడ అసలు ఏం జరిగింది అనిపిస్తుంది? చూడండి, 800 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి ఈ గుడిని రాత్రికి రాత్రి నేలమట్టం చేసినటువంటి ఈ ప్రభుత్వం అధికారికంగా కాంట్రాక్టర్ చేతిలో పగ్గాలు పెట్టి మరి ఇక్కడ నిర్మాణం చేయండి 200 కోట్ల రూపాయలతోటి ఒక బిల్డింగ్ అని చెప్పేసి అధికారం ఇస్తే అధికారుల సమక్షంలో ఈ గుడి నేలమట్టం జరిగింది. ఇది ఒకటి కాదు, ఇలాంటివి ఇప్పటికీ 13 గుళ్ళను నేలమట్టం చేసినటువంటి 27 నెలల్లో 13 గుళ్ళను నేలమట్టం చేసినటువంటి చరిత్ర ఈ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది. ఏ రకంగా ఈరోజు అంత చరిత్ర ఉన్నటువంటి గుడిని నేలమట్టం చేశారు? దీనికి సమాధానం చెప్పాలి కదా. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను ముఖ్యమంత్రి గారిని, మీరు కేవలం అపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు తప్ప మరి ఒక ధర్మానికి, ఒక వర్గానికి చెందినటువంటి, ఒక మతానికి చెందినటువంటి సెంటిమెంట్స్ మీద మీరు దాడి చేస్తూ ఉన్నారు. మా సంస్కృతి సంప్రదాయాల మీద దాడి జరుగుతూ ఉన్నది. ఈరోజు మా గుళ్ళు కేవలం మాకు పూజ స్థలమే కాదు, మా అందరికీ ఆత్మగౌరవం, మా అందరికీ ఒక ప్రతీక, మా అందరికీ మరి గుడి అంటే ఒక నమ్మకం, ఒక విశ్వాసం. అలాంటి గుళ్ళను ఈరోజు మీరు ఒకటొకటిగా చరిత్రను కాలగర్భంలో కలిపే ప్రయత్నం చేస్తూ గుళ్ళను మీరు ఈ రకంగా ధ్వంసం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ ఊరుకునే సమస్య లేదు. మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ పునర్నిర్మాణమే కాదు, ముఖ్యమంత్రి గారు దీనికి అపాలజీ చెప్పాలా, దీని మీద కూల్చిన దానికోసం ఒక కమిటీ వేయాలా, కూల్చిన వారి మీద చర్య తీసుకోవాలా, అధికారుల మీద చర్య తీసుకోవాలా, మీరు ఖచ్చితంగా పునర్నిర్మాణం చేసి తీరాలా. లేని పక్షంలో ఇక్కడ చందాలేసైనా సరే ఈ 13-14 ఎకరాల భూమిలో ఖచ్చితంగా శివాలయ నిర్మాణం జరిగి తీరుతుంది. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు నేను కలిసి వచ్చి ఇక్కడ శంకుస్థాపన చేస్తాం. అక్కడ గుప్త నిధి ఉంది, ఆ గుప్త నిధుల కోసమే వీటిని తవ్వకాలు జరిపారని చెప్పి ఒక ఆరోపణ చేశారు. అట్లా ఉంటుంది అసలు? ఇప్పుడు నేను చూస్తూ ఉంటే దాదాపు 6-7 ఫీట్లు లోపల తవ్వినారు. మరి కాంట్రాక్టర్కి ఏమైనా నాశపడ్డా, లేకుంటే కాంట్రాక్టర్ ఎంబడి ఇంకెవరు ఉన్నారా కానీ గుప్త నిధుల కోసం కూడా బహుశా జరుగుంటుంది. గర్భగుడి మధ్యలో వాళ్ళు అక్కడ తవ్వినట్టుగా కూడా అక్కడ కనబడతా ఉన్నది. వెనక కనిపిస్తుంది గుడి కూల్చివేసినటువంటి ప్రదేశం. ఈ ప్రదేశంలోనే మళ్ళీ తిరిగి గుడి నిర్మాణం చేపట్టారు, లేకపోతే తాము చందాలు వేసుకొనైనా సరే మళ్ళీ గుడి నిర్మాణం చేపడతామని చెప్పి బీజేపీ నేతలు సూచిస్తున్నారు. సో మరి ప్రభుత్వ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? సో ఇక్కడ ఈ స్థలంలో మళ్ళీ నిర్మాణం చేపడతారా? సో ఎటువంటి చర్యలు తీసుకుంటారనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ మనతో పెద్ద TV9 వరంగల్. పురాతన ఆలయ ప్రాంతాన్ని ఒక పద్ధతి ప్రకారం విద్యాశాఖకు అప్పగించి లంకెబిందెల కోణంలోనే తవ్వకాలు జరిగాయి అన్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి. పురాతన ఆలయం కూల్చివేత వెనక అసలు కథ ఏంటో తేల్చాలని డిమాండ్ చేశారు. ఖచ్చితంగా లంకెబిందెలు, ఖచ్చితంగా బంగారం నిల్వలు, మట్టి కోట రక్షణగా ఉండే శివాలయంలో ఖచ్చితంగా చరిత్రకారులు చెప్పేట విధంగా ఖచ్చితంగా ఉన్నాయి. కాబట్టి దాన్ని స్కూలు నిర్మాణం రూపంలో కొత్త స్కెచ్ చేసి దాన్ని ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కు అప్పచెప్పి బినామీ కాంట్రాక్టర్ను పెట్టి అర్ధరాత్రి బుల్డోజర్లు పెట్టి శివాలయాన్ని 1000 ముక్కలు చేసి 2 గోనెల లోతు ఎందుకు తవ్వినవో చెప్పు సమాధానం. కాకతీయ రాజుల కాలం నాటి గణపతి దేవుని ఆలయం కూల్చివేతపై వరంగల్ అశోక్ నగర్ స్థానికులు సైతం మండిపడుతున్నారు. ఆలయం కూల్చివేతతో హిందువుల మనోభావాలను దెబ్బతీశారని ఆరోపించారు. గుడి కావాలి, బడి కావాలంటున్నాము, కానీ పురాతన కాలం నాటి ఆలయాన్ని భవిష్యత్ తరాలకు అందించాలి మన చరిత్రను. అలా కాకుండా ఆ చరిత్రను ధ్వంసం చేసి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కడదామన్న కరెక్ట్ కాదు, అది న్యాయం కాదు. కాబట్టి గుడిని నిర్మించి, గుడి పక్కన ఇంకా ప్లేస్ ఉన్నది గవర్నమెంట్, బడిని కూడా నిర్మించండి. గుడి కావాలి, బడి కావాలి మాకు. కాబట్టి ప్రభుత్వం ఆ దిశగా అడిగేయాలని చెప్పి కోరుకుంటున్నాం. గుప్త నిధుల గురించి ఈ తవ్వకాలు చేసింది. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు మాకు తెలియకుండా జరిగిపోయింది, అది చెట్లను క్లీన్ చేస్తుంటే జరిగిపోయిందని అంటున్నారు. అసలు అది జరిగినప్పుడు ఆ గర్భగుడి ప్లేస్లో ఎందుకు తవ్విండ్రు అసలు? మరి
వరంగల్ అశోక్ నగర్ పరిధిలో పురాతన ఆలయం కూల్చివేత వ్యవహారం తీవ్ర వివాదాస్పదంగా మారడంతో అధికార యంత్రాంగం అలర్ట్ అయింది. ఆలయం కూల్చివేత ప్రాంతాన్ని వరంగల్ కలెక్టర్ సత్య శారదాదేవి సందర్శించారు. ఆలయ పునర్నిర్మాణం చేపడతామని హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వ ప్రకటనపై బీజేపీ, బీఆర్ఎస్తో పాటుగా హిందూ సంఘాలు ఎలా రియాక్ట్ అవుతాయి అన్నది ఇప్పుడు మరింత ఉత్కంఠగా మారింది.